Hi. Good morning, everybody. Myself, Dr. T. Sudhir, lecturer in Commerce, Government Degree College, Kuppam. Today, I am discussing about valuation of goodwill. So, goodwill విలువ కట్టడము గుడ్విల్ మూల్యాంకనం అంటే ఏంటి, ఆ గుడ్విల్ విలువ కట్టడానికి ఉన్నటువంటి పద్ధతులు ఏంటి అనేది మనము ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ మీనింగ్ ఆఫ్ గుడ్విల్. గుడ్విల్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ గుడ్ నేమ్ ఆర్ రెప్యుటేషన్. గుడ్విల్ అనేది ఒక సంస్థకు వినియోగదారులతో, బయటి వారితో, సప్లైదారులతో అందరితో మంచి సంబంధాన్ని కలిగి ఉండేటువంటి ప్రయోజనాన్ని సమకూరుస్తుంది. ఇట్ ఈజ్ అన్ ఇంటాంజిబుల్ అసెట్. గుడ్విల్ అనేది కంటికి కనిపించినటువంటి ఆస్తి. అలెన్ అండ్ బ్రాడన్ చెప్పినట్లుగా గుడ్విల్ అనేది కంటికి కనిపించినటువంటి ఆస్తి. ఇది అనేక విజయవంతమైనటువంటి అంశాల కలయిక ద్వారా ఉద్భవిస్తుంది. ఈ విజయవంతమైనటువంటి అంశాలు శక్తివంతమైనటువంటి నిర్వహణ, సమర్థవంతమైనటువంటి ఉత్పత్తి విధానాలు, ఆ సంస్థ నెలకొల్పబడినటువంటి ప్రదేశము, ఆ సంస్థ మీద ప్రజలకున్నటువంటి నమ్మకం, దాన్ని మనము వస్తువు తాలూకు ఆదరణ, నాణ్యమైన లాభదాయకమైనటువంటి వస్తువు మొదలైనటువంటి అంశాలన్నీ ఒక సంస్థకు సాధారణ రాబడి రేటు కంటే అధిక రాబడి తీసుకురావడానికి దోహదపడుతుందనేది వాళ్ళు ఊహించి చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ బిజినెస్ ఓవర్ అండ్ అబౌవ్ ది వాల్యూ ఆఫ్ ఇట్స్ అసెట్స్. అంటే గుడ్విల్ అనేది మనకు ఆ సంస్థ యొక్క ఆస్తులకు పోను మిగులునే మనం ఇక్కడ గుడ్విల్గా చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది పర్చేజ్ ప్రైస్ అండ్ ది వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్. మనము ఆ సంస్థ యొక్క కొనుగోలు ధరకు, అలాగే ఆ సంస్థ ఉన్నటువంటి అసెట్స్ వాల్యూకి ఆ మధ్య తేడానే మనము గుడ్విల్గా నిర్ణయించడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ది ఫ్యూచర్ టర్న్ ఓవర్ అండ్ ప్రాఫిట్స్ ఆఫ్ ది బిజినెస్. గుడ్విల్ అనేది ఉంటే ఆ సంస్థ సమీప భవిష్యత్తులో అలాంటి లాభాలతో కొనసాగుతుందనేది మనము ఊహించి చెప్పవచ్చు. నెక్స్ట్, ఫ్యాక్టర్ నీడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్. అసలు గుడ్విల్ విలువ కట్టాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి? గుడ్విల్ను సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, కంపెనీలు అన్నీ కూడా గుడ్విల్ను లెక్కించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సొంత వ్యాపార సంస్థలో ఒకే వ్యక్తి వ్యాపారాన్ని నడుపుతుంటాడు కాబట్టి ఆ వ్యక్తి యొక్క ఆస్తి మొత్తం ఎస్టేట్ వాల్యూ ఎంత ఉంది అనేది మనం కనుక్కోవాలంటే గుడ్విల్ లెక్కించాల్సినటువంటి అవసరం సొంత వ్యాపార సంస్థలో కూడా ఉంటుంది. అలాగే పార్ట్నర్షిప్ ఫర్మ్స్, భాగస్వామ్య సంస్థలు కూడా నూతనంగా భాగస్థుడు ప్రవేశించేటప్పుడు, విరమించేటప్పుడు, లేదా ఏదైనా భాగస్థుడు మరణించిన ఇలాంటి సందర్భాల్లో కూడా అవి కూడా గుడ్విల్ని లెక్క కొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే కంపెనీలు, ఒక కంపెనీని మరొక కంపెనీ కొనాలనుకున్నప్పుడు ఆ కంపెనీ యొక్క గుడ్విల్ ఎంత, లేదా హోల్డింగ్ కంపెనీ తన సబ్సిడరీ కంపెనీ యొక్క ఆస్తులను ఏకీకృతం చేయాలనుకున్నప్పుడు ఆ సబ్సిడరీ కంపెనీ యొక్క ఆస్తుల విలువ ఎంత లెక్కించాలనుకున్నప్పుడు దానికి ఎంత గుడ్విల్ ఉంది కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ప్రైవేట్ కంపెనీస్ని జాతీయం చేయాలనుకుని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందనుకోండి, ఇలాంటి సందర్భంలో కూడా ఆ సంస్థకి ఎంత గుడ్విల్ ఉంది అనేది నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే గుడ్విల్ను నిర్ణయించడానికి కారకాలు. సో గుడ్విల్ విలువ కట్టడానికి ఏ అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాలంటే గుడ్ పబ్లిక్ రిలేషన్, రెగ్యులర్ కస్టమర్స్, క్వాలిటీ ప్రోడక్ట్ ఇన్ రీజనబుల్ ప్రైస్, మేనేజ్మెంట్ స్కిల్స్, లొకేషన్ ఆఫ్ బిజినెస్, గుడ్ రిలేషన్ విత్ సప్లయర్స్ అండ్ ఎంప్లాయీస్. సో ఇవన్నీ గురించి మనం ఆల్రెడీ చెప్పాం. బ్రాడ్ అండ్ అలెన్ ప్రకారం ఇవన్నీ ఆ సంస్థకు గుడ్విల్ తీసుకొని రావడానికి విజయవంతమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్ విలువ కట్టడానికి మనకు చాలా పద్ధతులు ఉన్నాయి. కానీ మనం ముఖ్యంగా ఈరోజు 3 పద్ధతుల గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. మొదటిది సింపుల్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. దీన్నే సగటు
సాధారణ సగటు లాభాల పద్ధతి లేదా గత కొద్ది సంవత్సరాల ఆర్జన ప్రాతిపదికగా గుడ్విల్ విలువ కట్టడం అని అంటాము. నెక్స్ట్ రెండోది సూపర్ ప్రాఫిట్ మెథడ్, అసాధారణ లాభాల పద్ధతి, అసాధారణ లాభాల పద్ధతి. మూడవది క్యాపిటలైజేషన్ మెథడ్. దీంట్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి, క్యాపిటలైజేషన్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్, క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్ మెథడ్ అని రెండు పద్ధతులు ఉన్నాయి. వీటి గురించి మనం డీటెయిల్డ్గా ఫస్ట్ వన్ సింపుల్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్, సాధారణ సగటు లాభాల పద్ధతి. ఇక్కడ గుడ్విల్ కనుక్కోవాలంటే గుడ్విల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేజ్. అంటే ఇక్కడ పర్చేజ్ అంటే ఆ సగటు లాభాలకి ఎన్ని రెట్లు గుడ్విల్ చెల్లించడానికి ఆ సంస్థ నిర్ణయించుకుంటుందో దాన్ని మనం ఇక్కడ పర్చేజ్ అంటాం. కాబట్టి పర్చేజ్ అంటే మనము ఆ సగటు లాభాలకి అన్ని రెట్లు గుడ్విల్గా ఆ సంస్థ చెల్లిస్తుంది అని అర్థం. ఓకేనా? కాబట్టి యావరేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది? టోటల్ ప్రాఫిట్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్. మనము ఆ గుడ్విల్ని లెక్కించడానికి ముందున్నటువంటి సంవత్సరాలు ఆ లాభాలు 3 సంవత్సరాలకు లేదా 4 సంవత్సరాలకు లాభాలు తీసుకొని ఆ మొత్తం లాభాలు టోటల్ చేసి మనం 3 సంవత్సరాలకు తీసుకున్నట్లయితే బై 3 సంవత్సరాలని, లేదా 4 సంవత్సరాలకు లాభాలు తీసుకున్నట్లయితే 4 సంవత్సరాల లాభాలు మొత్తం టోటల్ చేసిన తర్వాత బై 4 నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే 4 సంవత్సరాలు తీసుకుంటున్నాం కాబట్టి 4 సంవత్సరాలకు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఇయర్స్ ఆఫ్ పర్చేస్ మీన్స్ ది నంబర్ ఆఫ్ ఇయర్స్ ఫర్ విచ్ ది ఫర్మ్ లైక్లీ టు ఎర్న్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్. అలాంటి ఏదైతే మనం పర్చేసి అంటున్నామో దానికి అర్థం ఏంటి అంటే అన్ని రెట్లు అని ఆ సంస్థ అలాంటి లాభాలు ముందు కూడా కొనసాగిస్తుంది అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనకు ఈ సింపుల్ యావరేజ్ పద్ధతిని చాలా వరకు గుడ్విల్ లెక్కించడానికి భాగస్వామ్య సంస్థలు ఆచరణలో చాలా వరకు గుడ్విల్ లెక్కించడానికి చాలా వరకు సింపుల్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ని ఎంచుకోవడం జరుగుతుంది. అయితే మనము ఈ పద్ధతిలో గుడ్విల్ని నిర్ణయించడానికి ముందు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఏంటి ఆ అంశాలు అంటే మనము ఫస్ట్ ఏదైనా మనకు అబ్నార్మల్ ప్రాఫిట్ ఏదైనా ఏ సంవత్సరంలో ఉన్నట్లయితే దాని ఆ సంవత్సరం లాభాల్లో నుంచి లెస్ చేయాలి. లెస్ చేసే విధంగా సర్దుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఏమైనా అబ్నార్మల్ లాస్ ఏదైనా ఉన్నట్లయితే ఆ సంబంధిత సంవత్సరానికి దాన్ని యాడ్ చేసే విధంగా సర్దుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఏదైనా ఉన్నట్లయితే అంటే అది ఉత్పత్తికి సంబంధం లేనటువంటి ఆదాయాలు, ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా ఆ సంబంధిత సంవత్సరాల్లో నుంచి మనము తగ్గించాల్సినటువంటి అంటే లెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ది ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ అబౌట్ ఆల్ఫా లిమిటెడ్. సో ఈ ప్రాబ్లం ద్వారా మనము సింపుల్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ అంటే ఏంటి, దాన్ని ఎలా లెక్క కడతారనేది చాలా సింపుల్గా అర్థం చేసుకునే దానికి వీలవుతుంది. మనకి ఇక్కడ 3 సంవత్సరాలకి ప్రాఫిట్స్ ఇచ్చాడు. ప్రాఫిట్స్ ఆఫ్ 2010 1 lakh, ప్రాఫిట్స్ 2011 1,25,000, ప్రాఫిట్స్ 2012 1,40,000 ఇచ్చాడు. అయితే దానికి సంబంధించినటువంటి కింద అదనపు సమాచారం కూడా ఇచ్చాడు. అయితే ప్రాఫిట్స్ ఆఫ్ 2010 హ్యావ్ బీన్ reduced by rupees 15,000 because were destroyed by fire. సో కాబట్టి అక్కడ అగ్ని ప్రమాదం వల్ల సంభవించడం వల్ల 2010లో మనకు 15,000 రూపాయలు ప్రాఫిట్స్ అనేది తగ్గిపో ఉంటాయి. సో అలాగే మనకు రెండో పాయింట్ చూసినట్లయితే నాన్ రికరింగ్ ఇన్కమ్. సో కాబట్టి ఇది పునరావృతం కానటువంటి ఆదాయం ఉంది. కాబట్టి 2011లో మనం ఆ పునరావృతం కానటువంటి ఆదాయాన్ని ఆ 2011 లాభాల్లో నుంచి లెస్ చేయాల్సి వస్తుంది. అలాగే ప్రాఫిట్స్ ఆఫ్ 2012 ఇంక్లూడ్ 10,000 రూపీస్ ఫ్రమ్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్. సో దీన్ని మనము ఇది ఆపరేటింగ్ లాభం కాదు కాబట్టి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ కాబట్టి దీన్ని 2012 లాభాల నుంచి తగ్గించాల్సి వస్తుంది.
క్యాల్కులేట్ గుడ్ విల్ ఆన్ ది బేసిస్ ఆఫ్ 3 years పర్చేస్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ లాస్ట్ 3 years. సో ఈ 3 సంవత్సరాలకి లాభాలని తీసుకొని మనము 3 సంవత్సరాల కొనుగోలు మొత్తంగా గుడ్ విల్ని నిర్ణయించమంటున్నారు. కాబట్టి దీనికోసం మనము దీనికి సొల్యూషన్ చూడండి. ప్రాఫిట్ ఆఫ్ 2010 1 lakh ఇచ్చాడు, దీనికి 15,000 యాడ్ చేయాలి. ఎందుకని? ఇది అగ్ని ప్రమాదం వల్ల సంభవించినటువంటి అసాధారణ నష్టం కాబట్టి ఈ 15,000 2010 సంవత్సరం లాభాలకి యాడ్ చేసినట్లయితే మనకు 1,15,000 ఆ సంవత్సరం లాభాలు వచ్చాయి. అలాగే 2011 ప్రాఫిట్ ఆఫ్ 2011 1,25,000 ఇచ్చాడు. ఈ సంవత్సరం లాభాల నుంచి మనము 10,000 లెస్ చేస్తున్నాం, ఎందుకంటే అది నాన్ రికవరబుల్ ఇన్కమ్ కాబట్టి, పునరావృతం కానిటువంటి ఆదాయం కాబట్టి తదుపరి సంవత్సరాల్లో ఇంక మనకు రాదు. కాబట్టి అలాంటి దాన్ని మనము లెస్ చేస్తే మనకు 1,00,000 సర్దుబాటు చేసిన తర్వాత 1,15,000 రావడం జరిగింది. అలాగే ప్రాఫిట్ ఆఫ్ 2012 మనకు 1,40,000 ఇచ్చాడు, దీంట్లో నుంచి లెస్ 10,000 లెస్ చేస్తున్నాం. ఇది ఇన్వెస్ట్మెంట్ అంటే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ కనుక మనం దాన్ని లెస్ చేసినట్లయితే మనకు 2010కి సర్దుబాటు చేసిన తర్వాత 1,15,000, 2011కి 1,15,000, 2012కి 1,30,000 సర్దుబాటు చేసినటువంటి లాభాలు వచ్చాయి. ఇప్పుడు మనము వీటి ద్వారా యావరేజ్ ప్రాఫిట్స్ని కనుక్కోవాలి. యావరేజ్ ప్రాఫిట్స్ అంటే టోటల్ 3 years ప్రాఫిట్స్ మనం టోటల్ చేసుకుని టోటల్ ప్రాఫిట్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్ మనకు ఆ 3 సంవత్సరాల లాభాలు టోటల్ చేసినట్లయితే 3,60,000 వస్తుంది. దాన్ని సంవత్సరాల సంఖ్య చేత భాగించినట్లయితే మనకు సగటు లాభము 1,20,000 వచ్చింది. ఎంత వచ్చింది? 1,20,000. సో కాబట్టి గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేజ్. సో మనము 1,20,000 ఇంటూ 3 వేసినట్లయితే మనకి ఈ పద్ధతిలో గుడ్ విల్, ఆ సంస్థ యొక్క గుడ్ విల్ అనేది 3,60,000గా చెప్పవచ్చు. నెక్స్ట్ సూపర్ ప్రాఫిట్ మెథడ్. సూపర్ ప్రాఫిట్స్ని మనము అదనపు లాభాలు అంటాం. అంటే సాధారణ లాభాలకు పోను అదనంగా ఉన్నటువంటి లాభాలనే మనం ఇక్కడ సూపర్ ప్రాఫిట్స్, అదనపు లాభాలు అంటాం. ఈ పద్ధతిలో గుడ్ విల్ కనుక్కోవాలి అంటే గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేజ్. సో మనము ఆ సూపర్ ప్రాఫిట్ మొత్తానికి ఎన్ని సంవత్సరాలు ఎన్ని రెట్లు గుడ్ విల్గా చెల్లిస్తున్నాం అనేది అక్కడ అర్థం. అలాగే సూపర్ ప్రాఫిట్స్ని ఎలా కనుక్కోవాలి? సూపర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్స్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ ఎలాగ క్యాల్కులేట్ చేయాలనేది మనం ఇంతకుముందు ప్రాబ్లంలో తెలుసుకున్నాం. ఇప్పుడు నార్మల్ ప్రాఫిట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ బై 100. సో మనము ఎంతైతే వినియోగించిన మూలధనం ఉందో ఆ వినియోగించిన మూలధనానికి నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్, సాధారణ రాబడి రేటు బై 100 వేసినట్లయితే నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయి. ఈ నార్మల్ ప్రాఫిట్స్ని మనం యావరేజ్ ప్రాఫిట్స్లోంచి లెస్ చేసినట్లయితే మనకు సూపర్ ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. ఈ సూపర్ ప్రాఫిట్స్ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేజ్ మనం వేసినట్లయితే సూపర్ ప్రాఫిట్ మెథడ్లో మనకు గుడ్ విల్ లెక్కించడానికి వీలవుతుంది. నెక్స్ట్ మనం చెప్పుకునేటువంటిది క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్ మెథడ్. సో మనము ఈ క్యాపిటలైజేషన్ మెథడ్ అంటాం సింపుల్గా దీన్ని. ఈ క్యాపిటలైజేషన్ మెథడ్లో గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటలైజ్డ్ ప్రాఫిట్స్ మైనస్ నెట్ అసెట్స్ వాల్యూ. అంటే మూలధనీకరణ మొత్తము మనం దాంట్లో నుంచి నికర ఆస్తుల విలువను లెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ గుడ్ విల్ రావడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ క్యాపిటలైజ్డ్ ప్రాఫిట్స్ని ఎలా కనుక్కోవాలంటే యావరేజ్ ప్రాఫిట్స్ని మనం మూలధనీకరించాలి. మూలధనీకరించడము అంటే యావరేజ్ ప్రాఫిట్స్ ఇంటూ 100 బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ కనుక మనకు వేసినట్లయితే ఆ మూలధనీకరణ మొత్తం వస్తుంది. అలాగే నెట్ అసెట్స్ వాల్యూ ఎలా వస్తుంది అంటే టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్, బయట వారికి ఏదైతే మనం అప్పులు ఉన్నామో ఆ మొత్తాన్ని తీసివేస్తే మనకు టోటల్ అసెట్స్లో నుంచి బయట వారి అప్పులు తీసేస్తే నెట్ అసెట్స్ వాల్యూ వస్తుంది. దీని ద్వారా మనము గుడ్ విల్ని, కాబట్టి నెక్స్ట్ సెకండ్ వన్ మనకు మూలధనీకరణ పద్ధతులు ఇంకొకటి వచ్చేసి సూపర్ ప్రాఫిట్, క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్ మెథడ్. దీన్ని మనము సూపర్ ప్రాఫిట్ ఇంటూ
100 బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ వేసుకుంటే మనకి ఇక్కడ ఈ పద్ధతిలో గుడ్ విల్ కనుక్కోవడానికి వీలవుతుంది. సో థ్యాంక్ యూ.